వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. చట్టసభల్లో 34% రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వలేదు? లోకేష్ వచ్చి మాకు సమాధానం చెప్పాలి, అసెంబ్లీకి రండి చర్చిద్దాం అంటూ సవాల్ విసురుతున్నాడు మాజీ ఎంపీ, రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్. ఆ భరత్ ఎట్లా ఎంపీ అయ్యాడో తెలియదు. ఆ ప్రజలు ఆ భరత్కి ఎందుకు ఓట్లేశారో తెలియదు. చట్టసభలో రిజర్వేషన్ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు ముఖ్యమంత్రిగా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఇవ్వలేదని జగన్మోహన్ రెడ్డిని అడగాలి. 2019కు ముందు 34% ఉన్న రిజర్వేషన్ 24% ఎందుకు తగ్గించాడో జగన్మోహన్ రెడ్డి మార్గాని భరత్ అడగాలి. ఇవాళ వచ్చి అసెంబ్లీలో చర్చిద్దాం రమ్మంటే ఎవడు రావాలి అసెంబ్లీకి? జగన్ రెడ్డి ఎందుకు పారిపోతున్నాడు? మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎందుకు పారిపోతున్నారు? ఆ అడిగే దమ్ము భరత్కి లేక అవాకులు చెవాకులు అబద్ధాలు మాట్లాడుతున్నాడు. అసలు నిన్ను ఎంపీగా గెలిపించుకోవడమే దౌర్భాగ్యం అని వాళ్ళ ప్రజలు నిన్ను ఈసడించుకుంటున్నారు. మార్గాని భరత్ వ్యాఖ్యల మీద విశ్లేషించడానికి మనతో కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మగారు, మన వీక్షక మిత్రులకు కూడా. చంద్రబాబుకు బీసీలు బుద్ధి చెబుతారు, అసెంబ్లీకి రండి చర్చిద్దాం దమ్ముంటే అంటూ సవాల్ విసురుతున్నాడు మార్గాని భరత్, మాజీ రాజమహేంద్రవరం ఎంపీ ఎలా అయ్యాడో, ఆ ప్రజలు ఎందుకు గెలిపించారో ఇవాళ ఆ ప్రజలకి అర్థం కాని పరిస్థితి. చట్టసభలకి ఎవరు రిజర్వేషన్ తగ్గించారు, ఎవరు పెంచారో ప్రజలందరికీ తెలుసు. ఎట్లా చూస్తారు ఆయన వ్యాఖ్యల్ని? రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరు ఏదైనా మాట్లాడొచ్చండి, దానికి ముందు వెనక చూడాల్సిన అవసరం లేదు. అంటే ముందు వెనకంటే కాస్త సోయి ఉండాలి, ప్రజలు విశ్వసించేలా ఉండాలిగా. అది వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అది అంత అక్కర్లేదండి. జేబులుగా తీసుకుని వెళ్ళిపోవటం. ఇక ఏదో ఒకటి ఆ క్షణానికి మాట్లాడాలి, దులుపుకి వెళ్ళిపోవాలి అంతే. ఆయన భరత్ అనే వ్యక్తి గతంలో రాజకీయంలో ఉన్న వ్యక్తి కాదు. ప్రజా జీవితంలో ఒకసారి ఎంపీ అయ్యాడు, వెంటనే ఓడిపోయాడు, అయిపోయింది ఆయన చరిత్ర. ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక కులపరమైనటువంటి అంశాలను తీసుకొచ్చి రాష్ట్రంలో ఒక అలజడి సృష్టించాలి. అది ఏదన్నా అవనివ్వండి, అది వాస్తవం కానివ్వండి, వాస్తవం కాకపోనివ్వండి. ఇప్పుడు 34% రిజర్వేషన్లు ఎందుకు లేదు అన్నప్పుడు 2024 వరకు మీరు అన్నట్టు మొన్న ఎలక్షన్లు రాక కూడా రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. వాళ్ళ ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్ పట్టిక ప్రకారమే రిజర్వేషన్లు అమలైనవి. 2019 వరకు 2014 నుంచి ఉన్నప్పుడు 34% రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారి టైంలో అమలు చేశాడు. మరి ఎందుకు తగ్గించాడో జగన్మోహన్ రెడ్డి గారు తెలియదు. అనేక మార్పులు చేశాడు. బీసీ విద్యార్థులకి విదేశీ విద్య ఇలాంటి అన్నీ కూడా చాలా తీశాడు. బీసీలకు సంబంధించి తీసేశాడు, కాపులకు సంబంధించి తీశాడు, ఎస్సీలకు సంబంధించిన అనేక పథకాలు తీసేశాడు. అప్పుడు ఎవరు ఏమి మాట్లాడలేదు. ఇప్పుడు ఈయన వచ్చి మాట్లాడుతుంటే సబిత గారు చెప్పింది, మినిస్టరు, మేము క్యాబినెట్లో కూడా ఆమోదించామని. కొత్తగా వచ్చిన క్యాబినెట్ ఈ ప్రభుత్వం 34% పట్టణ ప్రాంతాల్లోనూ 33.1% గ్రామీణ ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పెట్టమని మేము మళ్ళీ ప్రపోజల్ పెట్టామని. ఆ ప్రపోజల్ని మళ్ళీ కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు, మళ్ళీ అమలు అవుతుంది. అంతేగాని ఎప్పుడైతే అది జరిగిందో ఆ రోజు ఆయన స్పందించకుండా దొంగలు పడ్డ 6 నెలలకి ఏదో జరిగింది అన్నట్టు, ఎప్పుడైనా ఏదన్నా ఒక రాజకీయంగా ఒక నిర్ణయం జరిగినప్పుడు వెంటనే స్పందించాలి భరత్ లాంటి వ్యక్తులు. ఆ రోజున నేను అధికార పార్టీలో ఉన్నాను, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే ఏమవుతుందో అని భయపడి మాట్లాడకుండా, పోనీ ఇవాళైనా సరే పోనీ అసెంబ్లీకి వెళ్ళి వాళ్ళ 11 మంది శాసనసభ్యులు ఉన్నారు కదండి జగన్తో సహా, అది అట్లాంటి అంశం చట్టసభల్లోనే మాట్లాడాలి. చట్టసభల్లో రిజర్వేషన్లు తగ్గిన అంశం చట్ల కింద మాట్లాడకూడదు. చట్టసభలో మాట్లాడి ప్రశ్నించాలి. ఆ ప్రభుత్వాలని బొడ్లో ఏలు పెట్టి నిలబెట్టి అడగాలి, ఎందుకు నువ్వు మార్చావని. అప్పుడు వాళ్ళు కూడా చెబుతారు, ఇదిగో 2019 వరకు 34% ఉంది, 2019 తర్వాత వచ్చిన ప్రభుత్వం ఫలానా రోజున ఫలానా అసెంబ్లీ తీర్మానం ద్వారానో లేకపోతే ఒక జీవో ద్వారానో తగ్గించిందని చెప్తారు. దాని మీద డిస్ప్లే చేసి చూపిస్తారు. అప్పుడు భరత్ లాంటి వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏం జరిగిందో. కేవలం రాజకీయ ప్రయోజనార్థం అనుకున్న ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తే, బ్లాంకెట్ స్టేట్మెంటు, వెంటనే ఆమె సవిత గారు మాట్లాడింది కదా, మాట్లాడినప్పుడు తిప్పి చెప్పగలగాలి కదా, చెప్పగలుగుతాడు ఏమన్నా. ఆ తర్వాత ఇంకొకటి అన్నాడు, బీసీఎల్ని పనేళ్ళలాగా చూస్తున్నారని. జగన్మోహన్ రెడ్డి మొన్న అతను చనిపోయాడు కదండి, మన ఈ అప్పలరాజు గారు అబ్బాయి యాక్సిడెంట్లో దానయ్య చనిపోతే, ఒక బీసీ చనిపోతే కూడా ఒక పెద్ద విషయం అన్నట్టుగా, 45 ఏళ్ళు అయిపోయింది బీసీ అన్నట్టుగా పోతే ఏంటని ప్రశ్నించిన రోజున ఆయన ఆ జిల్లా ఆయనే కదా, ఆ ప్రాంతం ఆయనే కదా, కనీసం రాజమండ్రిలో ఉన్నాడు. అడగాలి కదా, ఏమయ్యా నువ్వు ఇట్లా మాట్లాడతావు, బీసీలు అంటే నీకు అంత లెక్కలేనితనంగా ఉందా అనాలి కదా. ఇప్పుడు అప్పలస్వామి కొడుకేమో అప్పలరాజు కొడుకు మంత్రి కొడుకు అయ్యేటప్పటికి అతను చంపే అధికారం ఉందా? ఇతను గొర్రెలు మేపుకుంటూ రోడ్డు మీద వచ్చాడంట, రోడ్డు ఎక్కాడంట. వాళ్ళ బతికే రోడ్ల మీదే ఉంటుంది, వాళ్ళేం ప్యాలెస్ల్లో ఉండరు.
వాళ్ళకి గొర్రెలు మేపుకోవడానికి 4 గోడల మధ్యలో బైబిల్ కాదు అది చదవటానికి. అది ఆ విశాలమైన మైదానాల్లో, గుట్టల్లో, కొండల్లో, వాగుల్లో, వంకల్లో అంతా తిరుగుతా వెళ్తాయి. అటు ఇటు వెళ్తే అటు వెనకాల కాపర్ వెళ్తాడు. అదే వాళ్ళకి జీవన వృత్తి. అతను రోడ్డు ఎక్కాడు కాబట్టి చచ్చిపోతే అదొక ప్రశ్న అన్నట్టు మాట్లాడినప్పుడు భరత్ లాంటి యువకుడు ప్రశ్నించాలి కదండి. వాళ్ళు అడిగాడు కదా 34% ఎందుకు లేదు, ఇప్పుడు నువ్వు కళ్ళు తెరిస్తే ఎట్లా? 24%కి తగ్గించిన రోజే నువ్వు కనుక ఆ మాట అడుగుంటే ఆ రోజున ప్రజల్లో కూడా చర్చ వచ్చేది. నీలాంటి యువకులందరూ కనుక గట్టిగా నిలబడితే ఆ రోజు ప్రతిపక్షం ఎంత వాపోయినా ఎవడో పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ రోజు నువ్వు కూడా బలపరిచి ఉండాల్సింది. విధానపరమైన మంచి అంశం అయినప్పుడు తప్పే ఉంది. సొంత పార్టీని కూడా ప్రశ్నించవచ్చు తప్పు చేస్తున్నప్పుడు. ఇప్పుడు ఇతను వచ్చి విజయసాయిరెడ్డి ఇవాళ అంతా అయిపోయిన తర్వాత నేను పార్టీ పెడతాను, ప్రజల తరపున నిలబడతానంటే నువ్వు కాదా ఈ అక్రమ మద్యం విధానాన్ని రూపొందించింది? అప్పు ఇచ్చింది, పెట్టుబడి పెట్టింది, ఒక 100 కోట్ల ఎంతో కూడా అప్పులు పెట్టాడు, ప్రోత్సహించాడు. దాని మీద వడ్డీ ఇచ్చారో లేదో నాకు తెలియదని చెబుతున్నాడు ఈ ఇంకుడికి. ఇవన్నీ అసలు తర్వాత ఎక్కువ ఏ బ్రాండ్కి కిక్ బ్యాక్స్ ఎక్కువ వస్తాయో దానికి ఆర్డర్లు ఇచ్చింది ఆయన. మొత్తం రూపశిల్పే ఆయన. ఒక ఆడిటర్గా ఇవాళకైనా తను అప్రూవర్గా మారి తను చేసిన తప్పుకి ప్రజలకు క్షమాపణ చెప్పి ఎంత అక్రమం జరిగింది, ఎంతమంది చనిపోయారు, జరిగిన దానికి క్షమాపణ చెప్పాలి కదండి. నువ్వు ప్రజా జీవితంలోకి వస్తానని చెబుతున్నావు, నువ్వు స్వచ్ఛంగా రా, స్నానం చేసి పవిత్రంగా. ఎందుకంటే నీ పాపాలన్నీ కడుక్కో నువ్వు చేసినవి. ఇప్పుడు ఆ రోజు 100,000 చర్చిలు కట్టించాడని చెబుతున్నావు. ఆ రోజున ఎందుకు చెప్పలేదు ఇతను మత మార్పులు ప్రోత్సహిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని? తర్వాత ఇతను అక్రమ సంపాదనకి నేను కూడా సహకరించబట్టే A2గా ఉన్నాను, ఇప్పటికైనా ఆ కేసులు తేల్చడం కోసం నేను బయటకు వచ్చి బహిరంగంగా ప్రకటిస్తాను, సిబిఐకి ఈడీకి బహిరంగ లేఖలు రాస్తాను, తర్వాత సిబిఐ కోర్టుకు రాస్తాను, త్వరగా ఈ విచారణ జరపమని. నేను నింద మొయ్యలేను, నేను చేయని పాపాన్ని నేనెందుకు మొయ్యాలి అనొచ్చు కదా. నువ్వు సూట్ కేస్ బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టిన నువ్వు ఆ రహస్యం ఏదో చెప్పు. యువకులకు పార్టీ పెడతానంటున్నావు కదా, నువ్వు పార్టీ పెట్టే నాటికే చాలామంది యువకులు కూడా 1,000 కోట్లకు అధిపతులు అవుతారు. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఎలా చేశావో ఆ రహస్య ఫార్ములా చెప్పు. బ్రీఫ్ కేస్ కంపెనీ పెడితే ఇగో ఇంత సంపాదిస్తారు, సూట్ కేస్ కంపెనీ పెడితే ఇంత సంపాదిస్తారు. ఆ సూట్ కేస్ కంపెనీకి ఫార్ములా ఇది, బ్రీఫ్ కేస్ ఫార్ములా ఇది, మీరు కూడా సంపాదించుకోండి. నేను జగన్మోహన్ రెడ్డికి చెప్పింది నేనేను, పార్టీ పెట్టించింది కూడా నువ్వేనని చెప్పావు. అంత అక్రమ పరిపాలన జరుగుతున్నప్పుడు పార్టీ పెట్టించిన వ్యక్తిగా నీకు బాధ్యత లేదా? పార్టీ పెట్టించడానికి ఈ అక్రమాలు చేయడానికే పెట్టించావా? ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికే నువ్వు పార్టీ పెట్టించావా? అట్లాగే నువ్వు పెట్టబోతున్న పార్టీ కూడా అదే సిద్ధాంతంతోనే వెళ్తున్నావు నువ్వు, అంతే కదా. A1 అయిపోయింది, అతనికి దోపిడీకి మీరు అధికారం ఇచ్చారు, అవకాశం ఇచ్చారు, నాకు కూడా ఇవ్వమనే కదా ఇప్పుడు నువ్వు అడుగుతున్నావు. ఒకడికి ఇచ్చే దేశం ఇంత రాష్ట్రం దోపిడీకి గురైతే నీకు ఇస్తే నువ్వు అంతకన్నా ఆయన గుడిని మింగితే నువ్వు గుళ్ళో లింగాన్ని కూడా మింగలిగిన శక్తి నీకుంది, నువ్వు ఆడిటర్వి. ఆ మింగే అవకాశం తగ్గేటోడు బయటకు వచ్చేసాడు. అదే కదా ఇప్పుడు నాకే ఇవ్వమని నువ్వు అడుగుతున్నావు. ప్రజలు అంత అమాయకులా? ఏమీ తెలియని ఆడికి ఇస్తేనే అంత గొరిగేశాడు రాష్ట్రం మొత్తాన్ని. నువ్వు ఇంకా నీ దగ్గర సురుకైన కత్తులు ఉన్నాయి, పదునైన కత్తులు ఉన్నాయి, ఇంకా గొరగలవు. కాబట్టి నీకు ఎట్టా అవకాశం ఇస్తారని ఆయన అనుకుంటాడండి. అట్లాగే మార్గాన్ని భరత్ కూడా ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన వాటికి సవాళ్ళు ఇసిరితే ఎవరు వచ్చి చర్చిస్తారు? నువ్వే చర్చించు. జగన్మోహన్ రెడ్డికి ఒక బహిరంగ లేఖ రాయి, ఎవరు తప్పు చేశారో బయటికి రావాలి. నువ్వా చంద్రబాబు నాయుడు గారా? ఇది 14 నుంచి 19 మధ్యలో జరిగిందా, 19-24 మధ్యలో జరిగిందా? బహిరంగ లేఖ రాయి, నేను ఇద్దరికి రాస్తున్నానని చెప్పి. అంతేగాని బీసీఎల్ని పనివాళ్ళుగా చూస్తున్నారంటే, బీసీఎల్ని పనివాళ్ళుగా చూస్తే యనమల రామకృష్ణుడు లాంటి గారు వాళ్ళంతా కూడా ఎంతోమంది, అయ్యన్న పాత్రుడు గారు వాళ్ళు ఎవరు, ఆయన స్పీకర్గా ఇవాళ ఎట్లా ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు? ఇప్పుడు అదే నీకు మీ పార్టీకి సపోర్ట్ చేసిన బీసీలు అందరూ వాళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడ తోశారు మీరు? తెలుగుదేశం పార్టీలో బీసీలుగా పనిచేసిన నాయకులు అందరూ ఏ స్థానంలో ఉన్నారు? జగన్ రెడ్డితో పాటు ప్రయాణం చేసిన బీసీ నాయకులు ఏ పరిస్థితులు ఉన్నారు ప్రపంచం చూస్తూ ఉంది. 50 మంది నువ్వు సలహాదారులు పెట్టుకున్నాడు మీ బాసు జగన్మోహన్ రెడ్డి. అందులో ఎంతమంది తన సొంత సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు, ఇతరులు ఎంతమంది ఉన్నారు, అందులో బీసీలు ఎంతమంది ఉన్నారో చెప్పు, నువ్వు చెప్పు, బహిరంగంగా చెప్పు మనం. కాబట్టి భరత్ లాంటి వాళ్ళు కొంచెం ఆలోచించి మాట్లాడాలండి. వాళ్ళతోనే రాజకీయాలు అయిపోవాలా. తనకి ఇంకా వయసు ఉంది. జగన్మోహన్ రెడ్డి అంటే తనకు సంపాదించేసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇక తనకు గెలిచినా గెలవపోయినా ఏం పెద్ద పరక్ పడదు, తేడా పడదు. అట్లాగే విజయసాయి రెడ్డి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తను ఎంత సంపాదించాలో ఆయన ద్వారా సంపాదించుకున్నాడు, అన్ని పదవులు పొందాడు. ఇవాళ ఇంకొక కార్డు విజయసాయి రెడ్డి అంటే కొండకి ఎంట్రీ కడుతున్నారండి, వస్తే వస్తుంది పోతే విజయసాయి రెడ్డికి పోయితే లేదు మీరు అన్నట్టు.
విజయసాయి రెడ్డిని నమ్మేటంత అమాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు గారు ఎప్పుడు ఉండరండి. విజయసాయి రెడ్డి ఎంత ప్రమాదకారో జగన్మోహన్ రెడ్డిని పరిపాలన చూసిన తర్వాతే అర్థమైంది. నువ్వు ఒక వేరే తానులో నుంచి వచ్చిన మొక్కవు కాదు. జగన్మోహన్ రెడ్డి కుడి భుజం నువ్వు. జగన్మోహన్ రెడ్డి కన్నా కూడా ఇంకా కోత కొయ్యగలిగిన శక్తి నీలో ఉంది. కాబట్టి ఇవాళ భరత్ కానీ లేకపోతే విజయసాయి రెడ్డి కానీ ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదో గతంలో లాగా మత్తులో ఉన్నారు 2019, 24లో లాగా అనుకుంటే పొరపాటు. వాళ్ళు చేసిన తప్పును వాళ్ళే సరిదిద్దుకున్నారు. కాబట్టి ఇట్లాంటి స్వార్థ రాజకీయ శక్తులు చేసే ఈ కుటిల ప్రయత్నాలని వాళ్ళు ఖచ్చితంగా తిప్పికొడతారండి. మార్గాన్ని భరత్ మొహం పగిలేలా సమాధానం చెప్పిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. నమస్కారం బ్రహ్మ గారు.